ఒక 15 మినిట్స్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీ బీటెక్ కెరియర్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఇదెందుకంతా చెప్తున్నానంటే నేను బీటెక్ ఇప్పుడు చదువుతున్నాను. సో రీసెంట్‌గా సెకండ్ ఇయర్ బీటెక్ అనేది కంప్లీట్ చేశాను. నేనంతా ఎక్స్‌ప్లోర్ చేశాను. ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎలా ఉంటుంది? సెకండ్ ఇయర్ బీటెక్ ఎలా ఉంటుంది? ఇదంతా నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. నేను చేసిన మిస్టేక్స్ అన్ని చూసుకొని నెక్స్ట్ బీటెక్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు ఫస్ట్ ఇయర్‌లో అనేదంతా నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళ కెరియర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే. సో ఈ వీడియోని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్. నేను రీసెంట్లీ సెకండ్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేశాను. సో ఈ వీడియోలో చాలా రియాలిటీగా చెప్పబోతున్నాను. సో ఏం చెప్పబోతున్నాడు ఏంటి అనేది ఈ వీడియో నిండి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు రీసెంట్గా ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి వచ్చింటారు, ఎగ్జామ్ కీ పేపర్ వచ్చి ఉంటుంది, రిజల్ట్స్ వచ్చింటాయి, ఇలా అంతా కూడా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. సో స్ట్రెస్ ఫీల్ అయింటారంటే ఎంసెట్ ఎగ్జామ్కి కొంచెం హార్డ్ వర్క్ చేసి ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అయింటారు, నైట్ అవుట్స్ ఇదంతా చాలా ఉంటాయి అని అనుకుంటున్నారా? మీరు ఏం చేసిండారో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఏదో ఒకటి పెట్టేసి వచ్చేద్దామనే మైండ్ సెట్ తోనే ఎగ్జామ్ రాసింటారు. కీ పేపర్లో కూడా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, మార్క్స్ వచ్చింటాయి. ఏదో ఒక 10% హార్డ్ వర్క్, నైట్ అవుట్, స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. ఇంకా ఎగ్జామ్ కి వచ్చినప్పుడు ఇంకా అందరూ ప్రెజర్ ఫీల్ అవుతారు. అది నార్మల్ గా అవుతుంటుంది. నేను ఇంకా క్వాలిఫై అవుతానా లేదా అని వాళ్ళైతే చాలా మంది ఫీల్ అయి ఉంటారు. బట్ ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి కొన్ని. కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎలా, ప్రాసెస్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంటా, కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు ఏది పెట్టాలి, ఏ కాలేజ్ పెట్టాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. సో మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను అన్ని కూడా మీకు క్లియర్ చేస్తాను. మీకు ఏం పర్లేదు. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా. బట్ ఈ వీడియోలో ఆ టాపిక్ రిలేటెడ్ ఏది కూడా ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. అసలు కౌన్సిలింగ్ గురించి చెప్పట్లేదు, కౌన్సిలింగ్ డేట్స్ గురించి చెప్పట్లేదు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పట్లేదు. బట్ ఏం చెప్తున్నావు బ్రో, ఏం చెప్తున్నావు అంటే బీటెక్ రియాలిటీ. ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్లో నేనేం చేస్తే నాకు ఒక పర్ఫెక్ట్ జాబ్ వస్తుంది, హై పేయింగ్ జాబ్ వస్తుంది, అలానే ఫస్ట్ ఇయర్లో ఏం చేయకూడదు, నెక్స్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి ఫస్ట్ ఇయర్ అంతా కూడా, ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది అనేది ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో ఇదంతా కౌన్సిలింగ్ డేట్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇదంతా ఒక డౌట్ అయితే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎలా ఉంటుంది అని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంటుంది. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో నేను ర్యాండమ్ గా ఏమి చెప్పట్లేదు. ఒక స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడు, ఫస్ట్ ఇయర్ లో ఎలా ఫీల్ అవుతుంటాడు అనేది నేను క్లియర్ గా నేను అన్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తున్నాను. సో మీకు ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ 5 స్టెప్స్ చెప్తాను నేను. ఆ 5 స్టెప్స్ మీరు కానీ ఫాలో అయితే ఫ్యూచర్ లో ఒక టాప్ స్టూడెంట్ లో మీరు ఉండొచ్చు. టాప్ స్టూడెంట్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వచ్చు మీరు ఫ్యూచర్ లో. 5 స్టెప్సే ఫాలో అవ్వాలి. బీటెక్ లో మీరు 5 స్టెప్సే ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ ఇయర్ లో మాత్రమే. ఫస్ట్ ఇయర్ లో మాత్రమే ఎందుకు బ్రో అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో 5 స్టెప్స్ ఫాలో అయ్యావంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆటోమేటిక్ గా నువ్వే ఫాలో అవుతావు ఆ 5 రూల్స్. 5 రూల్స్ ఏంటి బ్రో, వీడియో నిండి వరకు చూడ క్లియర్ గా అర్థమవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సో ఎలా ఫాలో అవ్వాలి, ఆ 5 రూల్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో ఏంటి, నేను ర్యాండమ్ గా చెప్పట్లేదు, కొంచెం మోటివేషన్ ఇస్తున్నాను, కొంచెం మోటివేషన్ ఇస్తాను. అలాగే నేను రియాలిటీ చెప్తాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏం చేయాలి మీరు, ఇలా అన్ని కూడా నేను రియాలిటీ గురించి చెప్తాను. రియల్ గా ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా చెప్తాను. నాకు తెలిసి ఇదంతా కూడా ఎవరు చెప్పరు. అందరూ కూడా ఏదో కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఏదా అంతా కూడా వీడియోస్ చేసుకుంటారు. సో అదంతా ఏమి అవసరం లేదు. బీటెక్ స్టూడెంట్ కి ఏది కావాలి ఏంటి అనేది కూడా నాకు తెలుసు. సో ఎందుకంటే నేను అప్పుడు కూడా స్ట్రెచ్ చేసినప్పుడు, నేను బీటెక్ లో జాయిన్ అయ్యేటప్పుడు నేను ఏ వీడియోస్ చూసాను, నాకు ఆ వీడియోస్ హెల్ప్ అయ్యాయా లేదా అనేదన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు ఏం యూజ్ అయింది, నాకు ఏం కావాలి, నేను ఫ్యూచర్ లో సక్సెస్ కావాలంటే నాకేం కావాలి, ఇలా అన్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకైతే చెప్తున్నాను. సో ఈ వీడియోలో క్లియర్ గా 5 స్టెప్స్ చెప్తాను. ఆ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. నిజంగా చెప్తున్నాను, ఫ్యూచర్ లో సక్సెస్ అవుతారు. నిజం చెప్తున్నాను, ఫ్యూచర్ లో సక్సెస్ అవుతారు. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నేను ఆ 5 రూల్స్ ఫాలో అవుతాను అని మీరు మైండ్ లో ఫిక్స్ అయితే
ఇక్కడే 50% మీరు ఫ్యూచర్ లో సక్సెస్ అయినట్టు. ఏంటి ఏంది బ్రో నేను ఇప్పుడు అనుకుంటే నేను ఇప్పుడే 50% సక్సెస్ అవుతానా అని అనుకుంటున్నారా? ఎస్, 100% 50% మీరు సక్సెస్ అయినట్టే. నేను ఆ 5 రూల్స్ ఫాలో అవుతాను అనుకుంటే. ఎందుకు బ్రో, ఏంటి బ్రో అంటే, మీ మైండ్ అనేది నువ్వు ఎప్పుడైతే నేను ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు నీ మైండ్ అనేది కన్ఫామ్ గా అది గుర్తు చేస్తుంది నీకు. నువ్వు బీటెక్ లో జాయిన్ అయినప్పుడు ఆ 5 రూల్స్ ని గుర్తు చేస్తుంది, కన్ఫామ్ గా గుర్తు చేస్తుంది. కన్ఫామ్ గా గుర్తు చేసినప్పుడు నువ్వు అది చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకంటే నీ ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వాలి. అందరిలా నేను ఉండకూడదు, అందరి స్టూడెంట్స్ లా నేను ఉండకూడదు, ఏదో ఒకటి చేయకూడదు, నేను ఒక టాప్ స్టూడెంట్ లో టాప్ పర్ఫార్మర్ లో నేను ఉండాలి అని నీకు మైండ్ అనేది నీకు చెప్తుంది. సో నోటిఫికేషన్ లా చెప్తుంది. సో నువ్వు అప్పుడు నోటిఫికేషన్ లో వచ్చినప్పుడైనా నువ్వు ఆ వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తావు. నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడైతే నేను ఫాలో అవ్వాలి ఆ 5 రూల్స్ అని నువ్వు అనుకుంటావో కన్ఫామ్ గా నువ్వు 50% ఇక్కడే ఫ్యూచర్ సక్సెస్ అయినట్టు. ఇంకా 50% ఏంటి బ్రో అంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో అది ఇంప్లిమెంట్ చేస్తే అది 50% సక్సెస్. సో టోటల్ గా 100% సక్సెస్ అవ్వాలంటే నువ్వు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. అలానే ఆ మైండ్ లో ఫిక్స్ అయింది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే 100% సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ లో. సో ఇది ఫస్ట్ నార్మల్ గా మీకు మోటివేషన్ ఇవ్వడం ఇది. నెక్స్ట్ 5 స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. సో 5 స్టెప్స్ ఏంటి బ్రో? 5 స్టెప్స్ క్లియర్ గా చెప్తాను, ఇప్పుడు వినండి. 5 స్టెప్స్ స్టార్టింగ్ హెడ్డింగ్స్ చెప్తాను. ఆ హెడ్డింగ్స్ విన్నప్పుడే మీకు అర్థమైపోతుంది మ్యాటర్ అంతా. మళ్ళీ నేను డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోలో మీరు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంకొకటి, ఒకవేళ మీరు మైండ్ లో ఇప్పుడే ఫిక్స్ అయినట్టుంటే ఐ విల్ ఫాలో ద 5 రూల్స్ ఇన్ బీటెక్ అని కామెంట్ చేయండి. అది మీకు కామెంట్ చేస్తే మీకు మైండ్ లో ఫిక్స్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో మీరు కామెంట్ చేయాల్సింది ఏంటి? ఐ విల్ ఫాలో ద 5 రూల్స్ ఇన్ బీటెక్ అని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు 5 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు న్యూ ఫ్రీడమ్. ఫస్ట్ వన్, ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు న్యూ ఫ్రీడమ్. సెకండ్ వన్, సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. థర్డ్ వన్, కోడింగ్. సో ఏదైతే కోడింగ్ ఉంటుందో ఆ కోడింగ్ గురించి మాట్లాడదాం. ఫోర్త్ది ఫ్రెండ్స్ సర్కిల్స్. సో ఫ్రెండ్స్ సర్కిల్స్. ఫిఫ్త్ వన్, సబ్జెక్ట్ ఇంపార్టెంటా స్కిల్స్ ఇంపార్టెంటా? ఈ 5 స్టెప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ నేను 5 స్టెప్స్ చెప్పాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఆ 5 స్టెప్స్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు న్యూ ఫ్రీడమ్. సో ఫస్ట్ ఇయర్ అనేది నార్మల్ గా మీకు బీటెక్ అనేది మీకు న్యూ లైఫ్. అది సో ఇంటర్లా ఉండదు, స్కూల్లా ఉండదు. అది బీటెక్ అనేది ఒక న్యూ లైఫ్. సో మీరు ఆ 4 years ని క్లియర్ గా మీరే సక్సెస్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అనేది నార్మల్ గా మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే. ఇంటర్లో రూల్స్ ఉన్నట్టు బీటెక్ లో ఉండదు, స్కూల్లో రూల్స్ ఉన్నట్టు బీటెక్ లో ఉండదు. బట్ ఏంటంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఎందుకు ఇస్తారు అంటే, నువ్వే న్యూ థింగ్స్ ని లెర్న్ చేయాలి, న్యూ థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడైతే నీకు ఆ ఫ్రీడమ్ వస్తుందో నువ్వు ఎక్స్ప్లోర్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్లో నెక్స్ట్ స్కూల్లో ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకోవాలి అని నీకు ప్రెజర్ పెడుతుంటారు. సో అలా ప్రెజర్ పెడుతుంటారు ఇంటర్లో, నెక్స్ట్ అలానే స్కూల్లో. ఇక్కడ ఏంటంటే అలా ప్రెజర్ ఉండదు. లెక్చరర్స్ ఎవరు నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో అని ఎవరు చెప్పరు. అందుకే చెప్తున్నాను, అలోన్ గా నువ్వే ఎక్స్ప్లోర్ చేయాలి, నువ్వే న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. నేను సక్సెస్ అవ్వాలంటే నేను ఏం నేర్చుకోవాలి అనేది నువ్వే అనుకోవాలి. నువ్వు అనుకున్నప్పుడే నీ గోల్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీడమ్ వచ్చింది అని ఏదేదో చేసేసి ఫస్ట్ ఇయర్ లోనే ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకొని నువ్వేం ప్రిపేర్ అవ్వకుండా అదంతా చేస్తే నీకు ఇక్కడ లైఫ్ గురించి కూడా థింక్ చేయాలి కదా ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, లైఫ్ గురించి నువ్వే థింక్ చేసుకోవాలి. ఇదన్నీ కూడా అందరి స్టూడెంట్స్ కి ఒకేలా ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ కి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ కి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. బట్ అవన్నీ నువ్వు కూడా చేస్తే నీ లైఫ్ ఏమవుతుంది, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నీ ఫ్యామిలీ ఏమవుతుంది, ఇదంతా కూడా నువ్వే థింక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ లో ఫ్రీడమ్ వచ్చింది అని ఎవరైతే స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళలా నువ్వు చేస్తే నువ్వు ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వలేవు. సో నేను అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ లో ఫ్రీడమ్ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఆ ఫ్రీడమ్ ని యూజ్ చేయి, ఎక్స్ప్లోర్ చేయి, నెక్స్ట్ న్యూ థింగ్స్ నేర్చుకో. నీకు ఏదైతే కెరియర్ కావాలో ఆ స్కిల్స్ అన్ని నేర్చుకో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రూల్ ఫాలో అవ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది. సో సెకండ్ రూల్ ఏంటి? సబ్జెక్ట్స్. చాలా మంది సబ్జెక్ట్ ని లైట్ తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా న్యూ సబ్జెక్ట్స్ వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒకటి వస్తుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సి లాంగ్వేజ్ వస్తుంది. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనేది లాంగ్వేజ్ అనేది ఒకటి వస్తుంది, ఆ లాంగ్వేజ్ వస్తుంది. అలానే ఇంకా గ్రాఫిక్స్, బి-ట్రిపుల్-ఈ, ఇలా కొన్ని ఇంగ్లీష్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్సే కదా నేను ఇంటర్లో చదివాను, ఇంకా అదేముందిలే అక్కడే పాస్ అయ్యాను, ఇక్కడ పాస్ అవ్వలేనా
అని మీరు చాలా మంది లైట్ తీసుకుంటారు. బట్ లైట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లోనే బ్యాక్లాగ్ బట్టి నీకు డిమోటివేట్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు డిమోటివేట్ అవుతావో 4 ఇయర్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేవు. నీకు డిమోటివేట్ అయినప్పుడే నువ్వు రూల్ అనేది ఫాలో అవ్వవు. సో నేను అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే. సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, అలా న్యూ థింగ్స్ లెర్న్ చేయడం ఇంపార్టెంట్, ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఫాలో అయినడే ఫ్యూచర్ లో సక్సెస్ అవుతాడు అని నేను చెప్తున్నాను. సో సబ్జెక్ట్స్ మీద కూడా మీరు సబ్జెక్ట్స్ మీద కూడా టైం స్పెండ్ చేయండి ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎలా సెమ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది కూడా నేను డీటెయిల్ గా నేను చెప్తాను. నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. నేను ప్రతి వీడియో కూడా, ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక వీడియో చేసి మీకు హెల్ప్ చేస్తాను. ఎలా పాస్ అవ్వాలి, మీరు ఎలా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఇదన్నీ కూడా నేను ఫ్యూచర్ లో మీకు హెల్ప్ చేస్తాను. ఆల్రెడీ నేను మీ సీనియర్స్ కూడా హెల్ప్ చేశాను. మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళకు కూడా అయితే చాలా హెల్ప్ చేశాను. సో మీకు కూడా హెల్ప్ చేస్తాను. మీ కెరీర్ ఇప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు మీరు ఏం చేస్తే ఈజీగా ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అనే దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు చాలా హెల్ప్ చేస్తాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు నేను చాలా హెల్ప్ చేస్తాను. మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏదైతే వీడియోలు పెడతాను, అంటే మీకు యూజ్ అయ్యే వీడియోలు నేను ఏదైతే పెడతానో ఆ వీడియోలో మీరు చెక్ చేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకొక వేరే వాళ్ళకి కూడా వీడియోస్ చేస్తుంటాను. ఆ వీడియోస్ నువ్వు చూడనవసరం లేదు. ఒకవేళ నీకు ఆ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అప్పుడు నువ్వు ఆ వీడియో చూస్తే సరిపోతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, సబ్జెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి ఫస్ట్ ఇయర్ లో. నెక్స్ట్ థర్డ్ వన్, కోడింగ్ అనేది ఏంటంటే మీకు ఒక న్యూ సబ్జెక్ట్. అది న్యూ సబ్జెక్ట్ కాదు, న్యూ లైఫ్ అనుకోండి, న్యూ కెరియర్ అది. సో ఒక జాబ్ రావాలి అనుకుంటే నీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కన్ఫర్మ్ గా రావాలి. సో నేను ఎక్కువ దీని గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే మీకు ఇప్పుడే అర్థం కాదు. నేను ఫ్యూచర్ లో మీకు చెప్తాను ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి కోడింగ్, నేను ఎలా స్టార్ట్ చేస్తే నేను ఈజీగా నేర్చుకోగలను, నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను. దీని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటారండి. ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో మీకు ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్, ఇది ఫస్ట్ ఇయర్ లో వస్తుంటుంది. ఆ డేటా స్ట్రక్చర్స్ ని, ఇంట్రడక్షన్ ప్రోగ్రామింగ్ ని బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి. కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ కాన్సెప్ట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే. సో బేసిక్స్ అనేది ఐడియా కాన్సెప్ట్స్ పెట్టుకుంటారండి, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. కోడింగ్ గురించి ఎక్కువ చెప్పట్లేదు నేను ఇప్పుడు, మళ్ళీ ఫ్యూచర్ లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫ్రెండ్స్ సర్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బీటెక్ లో నేను రియాలిటీ చెప్తాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో 11 ఫ్రెండ్స్ ఉంటారు. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చాక 2 ఫ్రెండ్స్ ఆర్ 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఈ 5 రూల్స్ ఫాలో అవుతుంటే వాళ్ళకి నచ్చదు. అది నువ్వు చెడిపోవాలనే ఉంటారు. మాక్సిమం నువ్వు చెడిపోవాలనే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళన్నీ కూడా నువ్వు నేర్చుకున్నప్పుడు నీతో ఉండరు, వాళ్ళు సైడ్ వెళ్ళిపోతారు. నేను అందుకే ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే ఉంటారో నీకు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ గా ఉండరు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఎక్స్ప్లోర్ చేయి, స్టూడెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేయి, ఫ్యాకల్టీని ఎక్స్ప్లోర్ చేయి, కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేయి. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఎవరు కావాలి ఫ్యూచర్ లో, నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తే ఫ్యూచర్ లో నేను సక్సెస్ అవ్వగలను, ఇదంతా కూడా నువ్వు తెలుసుకుంటేనే, నువ్వు మేనేజ్ చేస్తేనే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. ఒక సబ్జెక్ట్సే కాదు బ్రో, ఒక సబ్జెక్ట్ నేను చదువుతాను అన్నదే కాదు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి నీ అంతకు నువ్వు తెలుసుకొని నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావో అదే మోస్ట్ ఇంపార్టెంట్. బీటెక్ లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు, బీటెక్ ఫ్రెండ్స్ అనేది ఒక రైట్ వేలో ఉంటుంది, అలానే బ్యాడ్ వే ఒకటి ఉంటుంది. సో నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, రైట్ వేకి వెళ్ళాలా లేకపోతే బ్యాడ్ వేకి వెళ్ళాలా అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంటే, బట్ ఎలాంటి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇయర్ లో ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్కువ ఫస్ట్ ఇయర్ లో ఎవరితో అటాచ్ అవ్వకండి. అటాచ్ అవ్వక ముందే మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేసేయాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు, నేను ఎవరితో ఉంటే ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వగలను, ఇదంతా కూడా మీరే ఎక్స్ప్లోర్ చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ని మీరే సెలెక్ట్ చేసుకున్నట్టుగా ట్రై చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరు ఫ్రెండ్స్ లేకున్నా కూడా పర్లేదు, నేను సక్సెస్ అవ్వాలని నీ మైండ్ లో ఉంటే చాలు. సక్సెస్ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే నీలా ఫీల్ అవుతున్నారో, నీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఎవరైతే నీ మైండ్ సెట్ ఉందో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. నీ సక్సెస్ అనేది 75% నుంచి 100% డైరెక్ట్ గా వస్తుంది. సో అప్పుడు మీరు కన్వర్సేషన్ చేసుకోవచ్చు. సో ఏదైనా నీకు రాకుండా ఉండేది వాళ్ళు చెప్తారు, వాళ్ళకి రాకుండా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడే మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంటే, బెస్ట్ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నీ మైండ్ సెట్ కి సెట్ అయ్యే స్టూడెంట్స్ ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ సర్కిల్స్. ఫోర్త్ పాయింట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫాలో అవ్వండి బీటెక్ లో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. ఫిఫ్త్ స్టెప్ మార్క్స్ కాదు, స్కిల్స్. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు,
మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని మార్క్స్ లైట్ తీసుకోకండి. 80%, 70%, 90% ఈ 3 కేటగిరీస్ లో ఏదో ఒకటి మీకు కన్ఫర్మ్ గా ఉండాలి. ప్లేస్మెంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది సిజిపిఏ కూడా. సిజిపిఏ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 70, 80, 90% లో ఏదో ఒకటి మీరే చూస్ చేసుకోండి క్యాపబిలిటీ బట్టి. సో ఇదొకటి. నెక్స్ట్ స్కిల్స్, న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫ్యూచర్ లో ఏఐ అనేది మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది. సో మీరు అందుకే న్యూ థింగ్స్ లెర్న్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్. మీరే సెర్చ్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అవన్నీ చూసి కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం నేర్చుకోవాలి, నేను ఫ్యూచర్ లో ఏం చేయాలి, నా రోల్ ఏంటి, నేను ఫ్యూచర్ లో ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా కూడా నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను అందుకే చెప్తున్నాను, ఇక్కడ మార్క్స్ కూడా ఇంపార్టెంటే, బట్ కంపేర్ టు స్కిల్స్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి బ్రో, స్కిల్స్ అంటే ఏంటి బ్రో అనే డౌట్ ఉంటుంది. ఆ స్కిల్స్ మీద కూడా ఒక నేను వీడియో చేస్తాను, మీకు అర్థం అవుతుంది అప్పుడు. బట్ స్కిల్స్ అనేది ఏంటంటే బ్రో, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ గురించి మీరు తెలుసుకున్నారంటే, నెక్స్ట్ ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అయ్యారంటే ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వడం 100% గ్యారంటీ. ఈ 5 రూల్స్ ఫాలో అవ్వండి బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నేను చెప్పినవి. ఫ్యూచర్ లో 100% సక్సెస్ అవుతారు. నేను చెప్పింది అవాయిడ్ చేయకండి. 5 రూల్స్ ఇప్పుడే ఫిక్స్ అవ్వండి మైండ్ లో, నేను ఈ 5 రూల్స్ ఫాలో అవుతాను బీటెక్ లో అని ఫిక్స్ అవ్వండి. ఫ్యూచర్ లో 100% సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు నేను అప్పుడు గుర్తుంటే ఫ్యూచర్ లో సక్సెస్ అయినప్పుడు మళ్ళీ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో వచ్చి చెప్పండి, బ్రో నువ్వు ఆ రోజు నేను 5 రూల్స్ నేను ఫాలో అయ్యాను, ఇప్పుడు సక్సెస్ అయ్యాను అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే గైస్, ఈ వీడియో ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను నేను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బీటెక్ రిలేటెడ్, ఆ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో మీకు ఏదైనా నాకు ఆ వీడియో కావాలి, నాకు దాని మీద కొంచెం డౌట్ ఉంది బ్రో అంటే వీడియో చేయమంటే నేను ఆ వీడియో చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉందో ఏంటి అని చెప్తే నేను ఆ వీడియో మీకు మళ్ళీ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.